శ్రీరామనవమి నాడే రాముడి కళ్యాణం చేయడం అనేది లోకశాంతి కోసమే. చేసే ఉత్సవాలలో ఇది చాలా గొప్పది. అయితే రాముడి కళ్యాణం శ్రీరామనవమి నాడు జరగలేదు. వాల్మీకి రామాయణం ప్రకారం ఉత్తర నక్షత్రం ఉన్నప్పుడు పాల్గుణ పూర్ణిమ నాడు జరిగింది అని మన వాల్మీకి రామాయణంలో రాసి ఉంది. అయితే ఉత్తర నక్షత్రం ఆధారంగా ఒంటిమిట్టలో రాముల వారి కళ్యాణం జరిపించడం చాలా గొప్పది. రాముడిని ఎవరైతే పూజిస్తారో అందరూ విష్ణువుని పూజించినట్టే. రామ మంత్రం ఇలా చాలా ఉన్నాయి. రామ అనగానే జగదానంద కారకుడు అని అర్థం. రాముడి కళ్యాణం, అలాగే పట్టాభిషేకం చాలా ఫేమస్. అయితే ఈ కళ్యాణం వెనుక ఒక సీక్రెట్ ఉంది. అయితే ఒంటిమిట్టలో రాత్రిపూట చేస్తారు. మిగతా గుడిలో పొద్దున చేస్తారు. అయితే ఈ కళ్యాణం వల్ల అందరికీ ఎందుకు మేలు జరుగుతుంది అంటే సీక్రెట్ చెప్తా వినండి. రాముడు అంటే సూర్యవంశంలో పుట్టినవాడు. రాముడి ఆకాశం అని ఉపనిషత్తులో చెప్పారు కాబట్టి ఆకాశమంతా విస్తరించినవాడు నీలమేఘశ్యాముడు కాబట్టి రాముడు ఆకాశం అనుకుంటే సూర్యుడు, మేఘాలు ఇవన్నీ ఆకాశంలో ఉంటాయి. అయితే భూమి సూర్యుడి నుండి పొందిన దాన్ని మనకి తిరిగి ఇస్తుంది. ఆకాశం తండ్రి అనుకుంటే భూమి తల్లి. సూర్యుడి నుంచి పుట్టిన శక్తి భూమికి తీసుకొని మనకి అందించే మహా గొప్ప అనుబంధమే ఈ కళ్యాణం. అయితే ఈ సీతారాముల కళ్యాణం జరిగేటప్పుడు చూసే వాళ్ళకి గొప్ప శుభం, లాభం జరుగుతుంది. కొంతమంది చరిత్రకారులు ఈ కోదండరాముడు జాంబవంతుడి చేత ప్రతిష్ఠించబడి ఉన్నారని చెప్తారు. రాముడు అంటే సత్యం, సత్యం అంటే ట్రూత్. సో సత్యం అంటే వ్యర్థం కానిది. కాబట్టి రాముడిని పూజించిన వాడు మంచి ఫలితాలను పొంది రామమయంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకుంటారు.